హైదరాబాద్ జింకానా గ్రౌండ్ లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఫార్మేషన్ డే జరుగుతోంది. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా 1,00,000 బెలూన్లు ఎగురవేస్తున్నారు. ఈ ప్రోగ్రాం కు ముఖ్య అతిథిగా మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. మీటింగ్ లో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ వాసవి ఇంటర్నేషనల్ జాయిన్ అవుతారు. సో మీ అందరికీ కూడా అభినందనలు చెప్తూ మళ్ళొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. జై వాసవి. ఈరోజు మరి మంత్రి గారు ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం మన అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ ముక్తా శ్రీనివాస్ గారు. అదేవిధంగా ఈ కార్యక్రమము మరి బెలూన్స్ ప్రదర్శన వారి భుజస్కంధాలపై వేసుకొని మరి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి సహకరిస్తున్న రేణుకుంట్ల శ్రీనివాస్ గారు, వెనుకండి నడిపించినటువంటి సక్సెస్ఫుల్ సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మంత్రివారి గారికి చిరు సన్మానం కాగానే అందరము ముందుకు వెళ్దాము. మినిస్టర్ గారు ఐఈసీ ఆఫీసర్ మాత్రమే ముందుంటారు. దయచేసి మిగతా వాళ్ళంతా బ్యాక్ ఉండండి. అన్ని బెలూన్స్ రెడీ అవుతా ఉన్నాయి. ఇంకో 2-3 అవర్స్ పడుతుంది. అందరూ కూడా మరి మనం అనుకున్నటువంటి బెలూన్స్ అయ్యేంత వరకు ఇక్కడే ఉందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస్ వచ్చి ఇన్విటేషన్ ఉంది సార్ రావాలి ఎలాగని చెప్పి ఆయన ఫోర్స్ వలన ఈరోజు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాసవి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మీరు చెప్పినట్టు 33 డిస్ట్రిక్ట్స్లలో వాసవి మెంబర్స్ అందరు కూడా క్లబ్స్ స్థాపించి మీరు ఈ వాసవి ఇంటర్నేషనల్ ద్వారా అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నియర్లీ 200 crores వర్త్ ప్రాజెక్ట్స్ మీరు చేయడం జరిగింది. చాలా మంచి విషయం. ఎందుకంటే ప్రపంచంలో అందరూ కూడా ఎవరైతే ధనవంతులు ఉంటారో వాళ్ళందరూ కూడా కొంచెం చారిటీ, పేదవారికి ఎట్లా హెల్ప్ చేయాలి, సహాయం చేయాలని చెప్పి చేస్తుంటారు. అందరికన్నా ఎక్కువ సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ ఎవరైతే చారిటీ ఎక్కువ చేస్తారో వాళ్ళే ఎక్కువ బిజినెస్లో సక్సెస్ఫుల్ ఉంటారు. ఎందుకంటే ఆ 10 మందికి సాయం పడినప్పుడు వారికి కూడా ఆ ఎండార్ఫిన్ రిలీజు, ఆ గుడ్ విల్ ఏదైతే క్రియేట్ అవుతుందో ఆ మన మనసులో కూడా అరే నేను ఒక మంచిగా పని చేస్తున్నాను, 10 మందికి సహాయపడుతున్నాను, ఆ మోటివేషన్, ఇంటర్నల్ మోటివేషన్ ఏదైతే వస్తుందో కేవలం చారిటీ ద్వారా వస్తుంది. ఇంకా మీరు వాసవి ఇంటర్నేషనల్ ద్వారా మీరైతే కార్యక్రమాలు చేస్తున్నారో మీ అందరికీ అభినందనలు చెప్పాలి. ఎందుకంటే మీరు ఇప్పుడే అన్నారు అందరు కూడా ఉండాలి 3-4 అవర్స్ అని. కొందరు వస్తారు ఫోటో షూట్ చేసి వెళ్ళిపోతారు. కానీ ఈ ప్రోగ్రామ్ ఇట్లా ఉన్నప్పుడు అందరు కలిసి ఉన్నప్పుడు మంచిగా ప్రోగ్రామ్ అవుతుంది. మళ్ళీ ఇవన్నీ కూడా ఇవాళ రేపు సోషల్ మీడియా స్ట్రాంగ్ అయిపోయింది కదా. ఈ మళ్ళీ సోషల్ మీడియాలో అన్నీ అందరూ 33 డిస్ట్రిక్ట్స్ల నుంచి రాకున్నా కానీ ఈ మెసేజ్ వాళ్ళందరికీ పోతుంది. సో చక్కగా కార్యక్రమాలు చేసుకున్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఈ కార్యక్రమం ఏదైతే ఇంత ప్రేమతోని ఇంత చక్కగా చేసుకున్నందుకు మీ అందరు ఆర్గనైజర్స్కి మీ అందరికీ కూడా అభినందనలు చెప్తూ వాసవి ఇంటర్నేషనల్ నేను కూడా, ఎందుకంటే నేను లయన్స్ క్లబ్ మెంబర్ ఉండి తర్వాత ఇక నేను నా ఓన్ సంస్థ విశాఖ చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకున్నప్పుడు నేను కొద్దిగా లయన్స్ క్లబ్ నుంచి దూరం అయిపోయాను. ఎందుకంటే నా చారిటబుల్ ట్రస్టే నేను పోషించాలని చెప్పి పక్కకి జరగడం జరిగింది. కానీ చాలాసార్లు నేను విన్నా వాసవి లయన్స్ క్లబ్ ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో. సో మీరు అందరు కూడా మీకు ఎంకరేజ్ చేస్తూ ఇంకా ఎక్కువ మంది అసోసియేట్ కావాలి. కొంచెం టైం కేటాయించాలి. ఒక 5% టైము ఇలాంటి యాక్టివిటీస్కి కేటాయిస్తే యాక్టివిటీస్ కూడా మంచిగా ఉంటుంది. ఇతర వాళ్ళు కూడా ఎగ్జాంపుల్ తీసుకొని ఈ వాసవి ఇంటర్నేషనల్ జాయిన్ అవుతారు. సో మీ అందరికీ కూడా అభినందనలు చెప్తూ మళ్ళొకసారి థ్యాంక్ యూ. 1,00,000 బెలూన్లు తయారు